హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ అనుష. వెల్కమ్ టు అనుషాస్ వరల్డ్. ఇదైతే మా అత్తయ్య గారి మార్క్ వంకాయ పచ్చడి అండి. దీనికి మా ఇంట్లో చాలామంది ఫ్యాన్సే ఉన్నారు. కేజీ మిరప్పళ్ళకి ఒక గ్లాస్, అంటే పెద్ద గ్లాసు, ఇదివరకటి కొలతలు అయితే సోలా అని చెప్పారు. ఉప్పు తీసుకుని కచ్చపచ్చ ఇలా మిక్సీ పట్టేయాలండి మిరప్పళ్ళు. దానిలో ఒక పావు కేజీ పైన 300 గ్రాములు అనుకోండి చింతపండు నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఒక 4 to 5 days నానాలి. తర్వాత ఈ వంకాయలు తెచ్చుకోండి. ఇవి కడగకూడదు, ఎందుకంటే పచ్చడి నిలవక ఆగదంట. ఫస్ట్ తడిబట్ట పెట్టి తుడిచి తర్వాత పొడిబట్ట పెట్టి తుడవాలి. ఈ వంకాయ పచ్చడి ఆవిడ చేతుల్లోనే తిన్నానండి ఎన్ని సంవత్సరాలు. అండ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా లవర్స్ ఈ పచ్చడికి. నాకు రాదేమో అని ఇన్నాళ్ళు ట్రై చేయలేదు, కానీ ఈ ఇయర్ పెట్టానండి, బాగానే కుదిరింది. తుడిచిన వంకాయలను ఏం చేయాలంటే పెద్ద పెద్దగా ఆవకాయ ముక్కలంత సైజ్ కట్ చేయాలి. ఎందుకంటే మనం అన్నంలో వేసుకొని కలుపుకుంటున్నప్పుడు ఈ వంకాయ ముక్క కూడా ఆవకాయ ముక్కలా తగులుతుందనమాట. సో కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కట్ చేసుకుంటే కట్ చేసిన ముక్కల్ని ఎండలో పోస్తాం, వడిలిపోతాయి. తర్వాత నూనెలో వేసి పచ్చడి పట్టిన తర్వాత ఇంకొంచెం మగ్గుతుంది కదా, సో చిన్నగా అయిపోతాయి. అందుకని కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకుంటే మనకి తినడానికి చాలా టేస్టీగా అండ్ బాగా తగులుతుంది పంటి కింద. సో ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి ఒక గంట పాటు ఎండలో ఆరబెట్టాలి. మనకు తెలిసిపోతుంది అవి ఆల్రెడీ చూసారా, నేను చూపించాను, అవి వడిలిపోయినాయి. ఆ వడిలిపోయిన ముక్కల్ని మనం నీడలో పెట్టేసుకొని ఒక గిన్నెలో వేసి, అతను ఏం చెప్పారంటే వంకాయ ముక్కలు కండ్రెక్కుతాయంటండి, అంటే కొంచెం వగరు చేదు వస్తాయంట. అలా రాకుండా ఉండటం కోసం కొంచెం పసుపు, కొంచెం నూనె, కొంచెం ఉప్పు వేసి కలిపేయమన్నారు. అంటే మనం మ్యారినేట్ చేస్తాం కదా, అలాగా కలిపి పక్కన పెట్టుకోమన్నారు. ఎందుకంటే ఇంకా మనకి ప్రాసెస్ చేయడానికి పచ్చడి ప్రాసెస్కి చాలా టైం పడుతుంది కదా, సో ఈ లోపల ఇవి పాడవకుండా ఉండటం కోసం అలా కలిపి పెట్టుకోమన్నారు. ఉప్పు అయితే కొంచెం చాలా తక్కువ వేయండి, ఎందుకంటే మనం ఆల్రెడీ పండుమిరపకాయ తొక్కులో సాలడ్ అంటే ఒక గ్లాస్ అప్రాక్సిమేట్లీ వేసి వాటిని మిక్సీ పట్టాము. సో ఇందులో చూసుకొని లైట్గా వేసుకోండి. నూనె మీ ఇష్టం. ఇది ఆల్రెడీ ఎండలో పెట్టిన తర్వాత చేయాల్సిన ప్రాసెస్. ఇదిగోండి చూడండి, ఆల్రెడీ మనం మిరప్పళ్ళలో చింతపండు నానబెట్టామండి, పావు కేజీ సుమారుగా. ఆ చింతపండుని మిక్సీలో వేసుకుని కొంచెం కొంచెంగా నూనె వేసుకుంటూ, ఎందుకంటే మిక్సీ జార్ తిరగదు కదా, నూనె యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా పట్టేయాలి. అత్తమ్మ చెప్పారనమాట దీన్ని వెన్నపూసలా మిక్సీ పట్టేయాలి అని. సో నేను అలానే చేశాను. తర్వాత దానిలో కొంచెం వెల్లుల్లిపాయ గుళ్ళు కింద ఒలిచేసి అవి వేసుకొని, దానిలో మనం ఆల్రెడీ ఉప్పు, నూనె, పసుపు వేసి పట్టించేసిన వంకాయ ముక్కలను వేసుకొని కలిపేసుకోవాలి. ఇందులో ఈ పచ్చడిలో వేడి వేడి నూనె అయితే పోయకూడదండి, వంకాయ ముక్కలు ఇంకా మగ్గిపోతాయి. నూనె కాచి చల్లార్చుకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపుకు కూడా పెద్దగా ఏమీ అక్కర్లేదండి. వెల్లుల్లిపాయ, మెంతులు, ఆవాలు. వెల్లుల్లిపాయని ఇలాగా చిన్నగా కచ్చపచ్చగా రోట్లో వేసుకుని కొట్టేసుకుని, ఆ వెల్లుల్లిపాయ ముక్కలు అని చెప్పాలి, యాక్చువల్లీ గుజ్జు కాదు అది కొంచెం దోరగా వేగిన తర్వాత మెంతులు, ఆవాలు వేసి వేగిన తర్వాత దాని తాలింపులో చల్లారనిచ్చి కలపాలండి, లేదంటే పచ్చడి ఇంకా మెత్తగా అలా అయిపోతుందని అన్నారు అత్తమ్మ. చల్లారిన తర్వాత పచ్చడిలో కలిపేయండి. మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి.